సినిమా పరిశ్రమలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా మారిపోతూనే ఉంటున్నాయి. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల ట్రెండ్ నడుస్తోంది. దీంతో పాన్ ఇండియా హీరోలు పుట్టుకొచ్చారు. పాన్ ఇండియా హీరోయిన్లు కూడా వచ్చారు. హీరోలకే పాన్ ఇండియా పరిమితం కాదని, తాము కూడా ఇండియా వైడ్ గా సత్తా చాటుతామని నిరూపిస్తున్నారు. సత్తా చాటుతున్నారు కూడా. రష్మిక మందన, దీపికా పదుకొనే, కియారా అద్వానీ, నయనతార, త్రిష వంటి హీరోయిన్లు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు, అలరిస్తున్నారు. తన అందంతో పాటు అభినయంతో మెప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ సర్వే మీడియా సంస్థ ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల టాప్ హీరో హీరోయిన్ల జాబితాని విడుదల చేస్తోంది. మే నెలకు సంబంధించిన హీరోయిన్ల జాబితా రిలీజ్ చేసింది. ఇండియా వైడ్ గా టాప్ 10 లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో టాప్ లో ఎవరు ఉన్నారు, ఎవరి స్థానం ఏంటి? హ్యావ్ ఏ లుక్. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితా ప్రకారం మే నెలలో సమంత టాప్ లో ఉంది. ఇప్పుడే కాదు, ఆమె గత 5-6 నెలలుగా టాప్ లోనే ఉంటుంది. హీరోల్లో ప్రవాసం ఉన్నట్లుగానే హీరోయిన్లలో సమంత టాప్ లో ఉండడం విశేషం. పాన్ ఇండియా చిత్రాల్లో రష్మిక మందన, నయనతార, దీపికా పదుకొనే, త్రిష వంటి హీరోయిన్లు సత్తా చాటుతున్నారు. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న చిత్రాల్లో భాగమవుతున్నారు. ఇంటర్నేషనల్ రేంజ్ మూవీ చేస్తున్నారు. కానీ సమంతను మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. క్రేజ్, ఫాలోయింగ్, సోషల్ మీడియాలో డిస్కషన్, బ్రాండ్స్ ఇలా అన్ని విధాలుగాను సమంత గురించిన చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఆమె పేరు వైరల్ గా మారుతోంది. అందుకే సామ్ కంటిన్యూగా నెంబర్ 1 గా నిలుస్తోంది. అయితే సమంత వెండితెరపై కనిపించి 2 ఏళ్లు అవుతోంది. చివరిగా ఆమె ఖుషి చిత్రంలో నటించింది. ఆ తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. మళ్ళీ కంబ్యాక్ కావాలని ప్రయత్నిస్తోంది. ఆ మధ్య తన తండ్రి మరణించిన విషయం అందరికీ తెలిసిందే. దాని నుంచి బయటపడి మళ్ళీ యాక్టివ్ అవుతోంది. ఇటీవల శుభం అనే చిత్రాన్ని నిర్మించింది. ఇది థియేటర్లో మంచి ఆదరణ పొందింది. ఇలా ఏడాదికి 2-3 సినిమాలతో ఆకట్టుకుంటున్న హీరోయిన్లు కూడా సమంతను బీట్ చేయలేకపోవడం విశేషమనే చెప్పాలి. ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో 2వ స్థానంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ నిలిచింది. ఆమె గతంలో కూడా అదే స్థానంలో ఉంది. తన పొజిషన్ ని పదిలంగా ఉంచుకుంది. అలియా భట్ చివరిగా జిగ్రా చిత్రంలో నటించింది. ఈ మూవీకి తనే నిర్మాత కూడా. ఇది పెద్దగా ఆడలేదు. ఇక ట్రిబుల్ చిత్రంతో అలియా భట్ తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఇందులో సీత పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. 3వ స్థానంలో దీపికా పదుకొనే ఉంది. ఆమె కల్కి 2898 ఏడి చిత్రంలో ఆకట్టుకున్న విషయం అందరికీ తెలుసు. ఈ పాన్ ఇండియా మూవీలో ఆమె స్ట్రాంగ్ రోల్ చేసి మెప్పించింది. ఇప్పుడు అల్లు అర్జున్తో AA 22లో నటిస్తోంది. అట్లీ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇందులోనే దీపికా రోల్ ని పరిచయం చేస్తూ విడుదల చేసిన వీడియో ఆకట్టుకుంది. అందులో దీపికా చేసే యాక్షన్ వాహ్ అనిపించింది. కాజల్ 4వ స్థానంలో ఉంది. ఆమెకి ఇటీవల సినిమాలు లేవు, కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ రచ్చ చేస్తోంది. అందుకే 4వ స్థానంలో నిలిచింది. గత నెల కంటే తన స్థానం మెరుగుపరుచుకోవడం విశేషం. ప్రస్తుతం కాజల్ కన్నప్ప చిత్రంలో నటించింది. 5వ స్థానంలో త్రిష ఉంది. ఆమె ఇటీవల థగ్ లైఫ్ తో అలరించింది. అందులో కమల్ హాసన్ కి లవ్ ఇంట్రెస్ట్ గా నటించి ఆకట్టుకుంది. ఈ పాత్ర చేయడంపై ట్రోల్స్ కూడా గురైంది కూడా. దీంతో త్రిష పేరు బాగా వినిపించింది. అంతకుముందు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంతో ఆకట్టుకుంది త్రిష. 6వ స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఉంది. ఆమె సౌత్ సెన్సేషన్ అనే విషయం అందరికీ తెలుసు. సినిమాలతో సంబంధం లేకుండా తన పాపులారిటీని చూపిస్తుంది నయనతార. ప్రస్తుతం ఆమె తెలుగులో చిరంజీవితో అనిల్ రావిపూడి మూవీలో నటిస్తోంది. 7వ స్థానంలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి నిలిచింది. ఆమె చివరిగా తండేల్ చిత్రంలో నటించింది. ఇటీవల సాయి పల్లవికి సంబంధించిన హడావుడి లేదు. బాలీవుడ్లో రామాయణంలో నటిస్తోంది. ఈ మూవీతో అడపదడప వార్తల్లో నిలుస్తోంది సాయి పల్లవి. నేషనల్ క్రష్ గా ఏడాదికి 3-4 సినిమాలతో అలరిస్తున్న రష్మిక మందన 8వ స్థానానికి పరిమితమైంది. వరుసగా సినిమాలు చేసే రష్మిక ఇంత తక్కువ స్థానానికి పడిపోవడం విచిత్రమే. ఇటీవల కూడా ఆమె కుబేర చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభిస్తుంది. 9వ స్థానంలో శ్రీలీల నిలవడం విశేషం. ఆమె పుష్ప 2తో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన విషయం అందరికీ తెలుసు. అదే క్రేజ్ ని కంటిన్యూ చేస్తూ టాప్ 10 లిస్ట్ లో చోటు దక్కించుకుంది. ఇక 10వ స్థానంలో బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ నిలిచింది. గతంలో ప్రభాస్తో సాహో చిత్రంలో నటించిన విషయం తెలిసింది.